గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ రూదర్ఫోర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ యాటమ్ గురించి మనం డిస్కస్ చేసాము. దాని టోటల్గా అటామిక్ మోడల్, రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడి వరకు మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో దాని యొక్క లింక్, ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీని తర్వాత ఈ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే అటామిక్ నంబర్ అంటే ఏంటి అండ్ అటామిక్ మాస్ అంటే ఏంటి. అంటే మాస్ నెంబర్ అన్నమాట. అటామిక్ మాస్ అన్నా మాస్ నెంబర్ అన్నా ఒకటే. సో ఇక్కడ ద ప్రెజెన్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ ద న్యూక్లియస్ అంటే మనకి నిన్న మనం ఏం చెప్పుకుందాం, ఒక యాటమ్ ఉంటే రూదర్ఫోర్డ్ మోడల్స్లో ఇది ఒక యాటమ్ అయితే మధ్యలో దాని యొక్క న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ సైజు ఒక క్రికెట్ బాల్ అయితే దాని చుట్టూ యాటమ్ సైజు 5 కిలోమీటర్స్ దాకా ఎంత అయితే 5 కిలోమీటర్స్ గ్రౌండ్ మధ్యలో ఒక క్రికెట్ బాల్ పెడితే ఆ యాటమ్కి మధ్యలో ఉన్న ఆ న్యూక్లియస్కి సైజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో అంత డిఫరెన్స్ ఈ న్యూక్లియస్కి యాటమ్ సైజ్కి ఉంటుంది అనేసి మనం నిన్న రూదర్ఫోర్డ్ మోడల్లో చెప్పుకుందాం అనమాట. సో ద ప్రెజెన్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ ద న్యూక్లియస్ ఈస్ డ్యూ టు ద ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్. ఈ యొక్క న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయనేసి, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇలా ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయనేసి మనం రూదర్ఫోర్డ్ మోడల్లో నిన్న డిస్కస్ చేసాం, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, ఈ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో యాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎర్లియర్ ద ఛార్జ్ ఆన్ ద ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ బట్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. అంటే ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దాని చుట్టూ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అనేసి మనం డిస్కస్ చేసాము. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ జెడ్. అటామిక్ నెంబర్ అంటే ఏంటంటే ఎన్ని ప్రోటాన్స్ అయితే న్యూక్లియస్లో ఉంటాయో, కేంద్రకంలో ఉంటాయో, ఆ ప్రోటాన్స్ యొక్క నంబర్ని అటామిక్ నెంబర్ అంటారు. అంటే న్యూక్లియస్లో 2 ప్రోటాన్స్ ఉంటే అటామిక్ నెంబరు 2 అవుద్ది అనమాట. 10 ప్రోటాన్స్ ఉంటే ఆ అటామిక్ నెంబరు 10 అవుద్ది అనమాట. అంటే ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ లోపల ఎన్ని ప్రోటాన్స్ ఉంటే దాని యొక్క నంబరు అటామిక్ నెంబర్ అవుతుంది అనమాట. దాన్ని జెడ్తో సూచిస్తారు, దాన్ని జెడ్తో ఇండికేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఇక్కడ, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద హైడ్రోజన్ న్యూక్లియస్. హైడ్రోజన్ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? ఒక ప్రోటాన్ ఉంటుంది, కాబట్టి దాని అటామిక్ నెంబరు 1 అవుద్ది అనమాట. అలాగే సోడియం యాటంలో 11 ప్రోటాన్స్ ఉంటాయి. సోడియం యొక్క యాటంలో 11 కేంద్రకం అంటే సోడియం యొక్క యాటమ్ మధ్యలో న్యూక్లియస్లో 11 ప్రోటాన్స్ ఉంటాయి, కాబట్టి ఆ సోడియం యొక్క అటామిక్ నెంబరు 11 అవుతుంది అనమాట. దేర్ఫోర్ ద అటామిక్ నెంబర్ ఈజ్ 1 and 11 రెస్పెక్టివ్లీ, హైడ్రోజన్, సోడియం. In order to keep the electrical neutrality, the number of electrons in an atom is equal to the number of protons, that is atomic number. అంటే న్యూక్లియస్ చుట్టూ తిరిగేటటువంటి ఎలక్ట్రాన్స్ సంఖ్య కూడా ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్నే ఉంటుంది అనమాట. ఒక న్యూట్రల్ యాటమ్ తీసుకుంటే, అంటే చార్జ్డ్ యాటమ్ కాకుండా న్యూట్రల్ యాటమ్ తీసుకుంటే, మనం ఎలాంటి ఛార్జ్ లేనటువంటి న్యూట్రల్ యాటమ్ తీసుకుంటే న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో న్యూక్లియస్ బయట ఆర్బిట్స్లో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో అది కూడా సేమ్ అటామిక్ నెంబర్కే సమానం అనమాట, అది కూడా జెడ్కి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద హైడ్రోజన్ యాటమ్ అండ్ సోడియం యాటమ్ ఆర్ 1 and 11 రెస్పెక్టివ్లీ. అంటే ఎన్నైతే హైడ్రోజన్లో ప్రోటాన్స్ ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే 1 1 అనమాట. ఎన్నైతే సోడియం యాటంలో ప్రోటాన్స్ ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట, అంటే 11 11 అనమాట. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు, అటామిక్ నెంబర్ జెడ్ అంటే ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ది యాటమ్, లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద న్యూట్రల్ యాటమ్. న్యూట్రల్ యాటమ్ ఉండాలి, చార్జ్డ్ యాటమ్ ఉండకూడదు. ఎందుకంటే ఎలక్ట్రాన్స్, ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ కోల్పోతే అప్పుడు ప్రోటాన్ సంఖ్య పెరిగిపోతుంది, ఎలక్ట్రాన్స్ కన్నా ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఒక యాటము ఎలక్ట్రాన్స్ని గ్రహిస్తే, అబ్జార్బ్ చేసుకుంటే, అట్రాక్ట్ చేసుకుంటే అప్పుడు ప్రోటాన్ సంఖ్య ఎలక్ట్రాన్ సంఖ్యలో తగ్గిపోతుంది. సో ఆ విధంగా ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ కన్నా తక్కువ ఉంటే దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, మళ్ళీ వినండి. ఒక యాటంలో ప్రోటాన్స్ కన్నా ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఆ యాటమ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదే ఒక యాటంలో
ఎలక్ట్రాన్స్ కన్నా ప్రోటాన్ సంఖ్య ఎక్కువ ఉంటే ఆ యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఒక యాటమ్ ఎలక్ట్రాన్ని కోల్పోతే అది పాజిటివ్లీ ఛార్జ్డ్ గాను, ఒక యాటమ్ ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తే అబ్జార్బ్ చేసుకుంటే అది నెగిటివ్లీ ఛార్జ్డ్ గాను కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో న్యూట్రల్ యాటంలో మాత్రం ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో కేంద్రకంలో అండ్ న్యూక్లియస్ బయట చుట్టూ అన్నీ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఓకే. While the positive charge of the nucleus is due to protons, the mass of the nucleus is due to protons and neutrons. సో ఇప్పటివరకు మనం జెడ్ అటామిక్ నెంబర్ గురించి చూసాం. ఇప్పుడు అటామిక్ మాస్ అంటే మాస్ నెంబర్ ఏంటంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో మన న్యూక్లియస్లో, దాంతోపాటు ప్రోటాన్స్తో పాటు న్యూక్లియస్లో న్యూట్రాన్స్ కూడా ఉంటాయి అనేసి మనం ప్రీవియస్ క్లాసెస్లో చదివాం. సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపితే మనకి మాస్ నెంబర్ వస్తుందన్నమాట. అంటే అటామిక్ మాస్ నెంబర్ కానీ లేకపోతే అటామిక్ మాస్ కానీ అంటారు దాన్ని. సో దాన్ని ఏతో సూచిస్తారు. దాన్ని ఇదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ద న్యూక్లియస్ అనమాట. అది అటామిక్ నెంబర్ అనమాట. As described earlier, protons and neutrons present in the nucleus are collectively known as nucleons అంటారు. న్యూక్లియస్లో ఉండేటటువంటి పార్టికల్స్ని న్యూక్లియాన్స్ అంటారు అనమాట. అవి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనమాట. సో మాస్ నెంబర్ ఈ ఫార్ములా ఏంటి, దాన్ని ఏతో సూచిస్తారు. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ జెడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్, స్మాల్ ఎన్తో సూచిస్తారు అనమాట. ఓకే, అది మాస్ నెంబర్. సో ఈ విధంగా మనకి అటామిక్ నంబరు, మాస్ నంబరు గురించి మనం తెలుసుకుందాము. దాని తర్వాత ఐసోబార్స్ అండ్ ఐసోటోప్స్. అంటే మనకి నేచర్లో హైడ్రోజన్ అంటే ఒకే రకమైన హైడ్రోజన్ ఉండదు, 3 రకాల హైడ్రోజన్స్ ఉంటాయి. హైడ్రోజన్ అంటే మనం ఒకటే హైడ్రోజన్ అనుకుంటాం, కానీ 3 రకాల హైడ్రోజన్స్ ఉంటాయి. వాటిని మనం ఐసోటోప్స్ అంటాం అన్నమాట. సో చూద్దాం ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసోటోప్స్ అంటే ఏంటి. So the composition of any atom can be represented by using normal element symbol X. ఇది దీంతో సూచిస్తారు. ఈ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్తో ఒక ఎలిమెంట్ని డినోట్ చేస్తారనమాట, క్యాపిటల్ ఎక్స్తో. దీని యొక్క అటామిక్ నెంబర్ ఇక్కడ కింద రాస్తారు, జెడ్ అనేసి ఇలా కింద లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడే ఇక్కడ పైన రాస్తే అది అటామిక్ మాస్ అవుతుంది అనమాట, అటామిక్ నెంబర్ అవుతుంది, అటామిక్ మాస్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, కింద అటామిక్ నెంబర్ ఉంటుంది, పైన మాస్ నెంబర్ ఉంటుంది, అటామిక్ మాస్ నెంబర్ ఉంటుంది. ఇలా డినోట్ చేస్తారనమాట. ఇది ఇలా డినోట్ చేస్తారు. ఒక యాటమ్ని అలా ఎక్స్తో డినోట్ చేస్తారు. ఆ ఎక్స్ అనేది హైడ్రోజన్ అవ్వచ్చు, ఆక్సిజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఒకవేళ 8, 16 ఉంటే ఇక్కడ జెడ్ అనేది 8, ఏ అనేది 16 ఉంటే అది ఆక్సిజన్ అవుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా. సూపర్ స్క్రిప్ట్లో మనకి అటామిక్ మాస్ డినోట్ చేస్తారు ఏ, సబ్స్క్రిప్ట్లో లెఫ్ట్ సైడ్ మాస్ నెంబర్ డినోట్ చేస్తారు, మీన్స్ అటామిక్ నెంబర్ డినోట్ చేస్తారు అనమాట. ఓకే, ఇప్పుడు ఐసోబార్స్ అంటే ఏంటి. ఐసోబార్స్ ఆర్ ద యాటమ్స్ విత్ ద సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. అంటే మాస్ నెంబర్ సేమ్ అంటే ఏ వాల్యూ సేమ్ ఉంటుంది. ఈ ఎక్స్ జెడ్లో ఇది తీసేద్దాం. సో ఇది ఎక్స్ అనుకుంటే ఇక్కడ కింద జెడ్ ఉంటుంది, ఇక్కడ పైన ఏ ఉంటుంది. ఏ అంటే అటామిక్ మాస్, జెడ్ అంటే అటామిక్ నంబర్. ఇప్పుడు ఐసోబార్స్ అంటే ఏంటి. ఐసోబార్స్ ఆర్ ది యాటమ్స్ విత్ సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. అంటే ఒక 2 ఎలిమెంట్స్ తీసుకుందాం మనం, ఇది దీనికి అటామిక్ మాస్ అంటే ఏ వాల్యూ సేమ్ ఉంటుంది, కానీ జెడ్ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. దీనికి జెడ్ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. అలాంటి 2 ఎలిమెంట్స్ని మనం ఐసోబార్స్ అంటాం అన్నమాట. అలాంటి 2 ఎలిమెంట్స్ని మనం ఐసోబార్స్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇదొకటి ఇచ్చాడు, C614 ఇచ్చాడు, N714 ఇచ్చాడు. పైన కార్బన్కి నైట్రోజన్కి పైన అటామిక్ మాస్ సేమ్ 14. మీరు చూస్తే 14 ఉంది చూడండి. ఈ రెండిట్లో 14 ఉంది పైన మాస్ నెంబర్, కానీ కింద అటామిక్ నెంబరు కార్బన్కి అది 6 ఉంది, నైట్రోజన్కి అది 7 ఉంది. సో ఈ 2 ఎలిమెంట్స్ని ఐసోబార్స్ అంటాం అన్నమాట. ఐసో అంటే సేమ్ అనమాట, ఐసోబార్స్ అంటాం అనమాట. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్
atoms with identical atomic number but different atomic mass number are called isotopes అన్నమాట. సో అంటే ఐసోటోప్స్ అంటే ఏంటంటే పైన డిఫరెంట్ ఉంటుంది, కింద అటామిక్ నెంబర్స్ సేమ్ ఉంటాయి. పైన ఈ అటామిక్ మాస్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ 14 సేమ్, పైన సేమ్ ఉంటే ఐసోబార్స్, కింద సేమ్ ఉంటే మనకి ఐసోటోప్స్ అనమాట. ఓకే, పైన ఏ వాల్యూ సేమ్ ఉంటే దాన్ని ఐసోబార్స్ అంటారు, కింద జెడ్ వాల్యూ సేమ్ ఉంటే దాన్ని ఐసోటోప్స్ అంటారు. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్, అకార్డింగ్ టు ఈక్వేషన్ 2.4, it is evident that difference between the isotopes is due to the presence of different number of neutrons అనమాట. సో కింద జెడ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, పైన ఏ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. పైన ఏ వాల్యూ డిఫరెంట్గా ఉంది అంటే దాని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. రెండిట్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పైన కింద సేమే. ఓకే, సో ప్రజెంట్ న్యూక్లియస్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడరింగ్, ఇది తీసేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడరింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, again 99.985% of hydrogen atoms containing only one proton. అంటే హైడ్రోజన్ ఆటమ్ ఏమనుకున్నాం మనం, ఓకే ఇది హైడ్రోజన్, కింద అటామిక్ నెంబర్ ఎంత 1, మాస్ నెంబర్ ఎంత 1, అంటే ప్రోటాన్, న్యూట్రాన్స్ అని ఏమి ఉండవు దీంట్లో. హైడ్రోజన్లో న్యూట్రాన్స్ ఉండవు, ఓన్లీ ఒక ప్రోటాన్ ఉంటుంది కాబట్టి అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ 1. ఓకే, 1 1. కానీ ఇక్కడ ఈ ఈ ఐసోటోప్ అనేది 99.985% ఉంటుంది హైడ్రోజన్ గ్యాస్లో. సపోజ్ మన గాల్లో హైడ్రోజన్ గ్యాస్ ఉందనుకోండి, మనం పీల్చే గాల్లో హైడ్రోజన్ గ్యాస్ ఉంది, ఆ హైడ్రోజన్ గ్యాస్ ఓన్లీ మనం కలెక్ట్ చేస్తే అందులో 1H1 అనేది 99.985% ఉంటుంది. ఇంకో 0.015% ఏముంటుందంటే ఇక్కడ 1+1 అనేది ఉంటుంది. ఇక్కడ 1 ఉంటుంది కింద జెడ్ వాల్యూ, అది పైన వాల్యూ 1+1, ఏ వాల్యూ 1+1 ఉంటుంది. ఈ 1 అనేది ప్రోటాను, ఈ 1 అనేది న్యూట్రాన్ అనమాట, అంటే ఒక న్యూట్రాన్ కూడా ఉంటుంది. అలాంటి హైడ్రోజన్ని డ్యూటీరియం అంటారు, ఇంకోటి ఉంది అంటే 2 న్యూట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 2 న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 న్యూట్రాన్స్ ఉంటే +1 రాసేద్దాం, ప్లస్ అంటే 1H పైన 3 ఉంటుంది అనమాట, పైన 3, 1H3, దాన్ని ట్రైటియం అంటారు. హెచ్ కాకుండా దాన్ని టీతో డినోట్ చేస్తారు అనమాట, ఇలా డినోట్ చేస్తారు. అది కూడా హైడ్రోజనే, కాకపోతే ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. అందులో 2 న్యూట్రాన్స్ ఉంటాయి, ఒక ప్రోటాన్ ఉంటుంది అనమాట, దాన్ని ట్రైటియం అంటారు. అది రేడియో యాక్టివ్ అనమాట యాక్చువల్గా. సో అది చాలా రేర్గా ఉంటుంది, జస్ట్ ట్రేసెస్ ఉంటాయి అన్నమాట అందులో. ఓకే, సో హైడ్రోజన్ గ్యాస్లో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంది, న్యూట్రాన్ లేదు, దాన్ని హైడ్రోజన్ అంటారు. ఒక ప్రోటాన్ ఉంది, ఒక న్యూట్రాన్ ఉంది, దాన్ని డ్యూటీరియం అంటారు. అది ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. కానీ ఒక ప్రోటాన్ ఉంది, 2 న్యూట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ చూసారా 3 ఉంది, 2 న్యూట్రాన్స్ ఉన్నాయి, దాన్ని ట్రైటియం అంటారు. అది ఇంకో ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్, అది జస్ట్ ట్రేసెస్ ఉంటుంది అనమాట. ఓకే, నేచర్లో మనం ఏ హైడ్రోజన్ తీసుకున్నా అందులో హైడ్రోజన్ పర్సంటేజ్ 99.985 ఉంటుంది, డ్యూటీరియం పర్సంటేజ్ 0.015% ఉంటుంది, ట్రైటియం పర్సంటేజ్ జస్ట్ ట్రేసెస్ ఉంటుంది అనమాట, జస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. ఓకే, అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దాన్ని ల్యాబ్స్లో తయారు చేస్తారు, బార్క్ అలాంటి ల్యాబ్స్ ఉంటే అక్కడ తయారు చేస్తారు అనమాట. సో ద లేటర్ ఐసోటోప్ ఈజ్ ఫౌండ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్ ఆన్ ద ఎర్త్. ఇది ట్రైటియం, చాలా ట్రేసెస్ అమౌంట్ ఉంటుంది. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్లీ అకరింగ్ ఐసోటోప్స్ ఆర్, ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రోజన్ కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కార్బన్ కూడా ఐసోటోప్స్ ఉంటాయి, అంటే 6, 7, 8 ఇలా మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్తో పాటు కలిసి టోటల్ అటామిక్ నంబర్స్, మాస్ నంబర్స్ 12, 13, 14 లాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ 3 కార్బన్స్లో మనకి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 14 ఉంది,
అంటే ప్రోటాన్ సేమే 6 6 6 మూడిట్లో కూడా ప్రోటాన్ నెంబర్ సేమే 6 6 6. కానీ న్యూట్రాన్స్ ఫస్ట్ దాంట్లో 6 ఉన్నాయి, దీంట్లో సెకండ్ దాంట్లో 7 ఉన్నాయి, థర్డ్ దాంట్లో 8 ఉన్నాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి 12 13 14 అటామిక్ మాస్ నెంబర్ వచ్చిందనమాట. ఇంకా అదే కాకుండా క్లోరిన్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ క్లోరిన్కి యాటమ్స్ కంటెంట్ 18 20 న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 17. ఇక్కడ కింద 17 ఉంది. ఆ 17కి 18 కలిపితే 35 వస్తుంది. ఆ 17కి 20 కలిపితే 37 వస్తుంది. సో ఆ విధంగా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకి 2 ఐసోటోప్స్ ఆఫ్ క్లోరిన్స్ వస్తాయి అన్నమాట. Cl35 అంటారు, Cl37 అంటారు. ఆ రెండింటిని ఐసోటోప్స్ ఆఫ్ క్లోరిన్ అనేసి అంటారు అన్నమాట. ఓకే, దాని తర్వాత లాస్ట్లీ an important point to mention regarding isotopes is that chemical properties of atoms are controlled by number of electrons అన్నమాట. జనరల్గా ఒక యాటమ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అంటే అది ఏ ఎలిమెంట్తో కలుస్తుంది, అది మాలిక్యూల్స్ని ఎలా ఫామ్ చేస్తుంది, అది ఎన్ని రకాల మాలిక్యూల్స్ని తయారు చేస్తుంది అంటే ఫామ్ చేస్తుంది, అదంతా ప్రోటాన్స్ మీద డిపెండ్ అవ్వదు. ప్రోటాన్స్ బయట చుట్టూ తిరిగేటటువంటి యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, విచ్ ఆర్ డిటర్మిన్డ్ బై నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్. అంటే జనరల్గా ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి న్యూక్లియస్లో, దాని బయట ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ రియాక్షన్స్లో పాల్గొనేది మాత్రం, కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యేది మాత్రం ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ present in the nucleus have very little effect on the chemical properties of the element. న్యూట్రాన్స్ అనేవి జస్ట్ ఆ యాటమ్ యొక్క మాస్ని కంట్రిబ్యూట్ చేస్తాయి, అంతేగాని అవి ఏ రకమైనటువంటి కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వవు అస్సలు. Therefore all the isotopes of given element show some chemical behavior. కాబట్టి ఐసోటోప్స్ అనేవి సేమ్ కెమికల్ బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే న్యూట్రాన్సే కదా. ఐసోటోప్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ న్యూట్రాన్స్ ఉంటుంది. ఐసోటోప్స్ అంటే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మీదే డిఫరెన్స్ వస్తుంది. కానీ న్యూట్రాన్స్ అనేవి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి ఐసోటోప్స్ అనేవి అన్నీ కూడా సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే అందులో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం ఇది ఇక్కడి వరకు మనం చెప్పుకుందాం. ఐసోబార్స్ ఐసోటోప్స్ అంటే చెప్పుకుందాం. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ బ్రోమీన్ 3580 అన్నాడు. ఆబ్వియస్లీ కింద ఉన్న దాన్ని ఈ జెడ్ వాల్యూ 35 అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ 35, న్యూట్రాన్స్ అంటే 80 - 35 వస్తుంది. అంటే 80 - 35 అంటే ఏంటి? 45 అనమాట. అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత? 45. అదే ప్రోటాన్స్ ఎంత ఇచ్చాడు? 35 ఇచ్చాడు. ప్లస్ ఎలక్ట్రాన్స్ కూడా 35 అవుతుంది. అందుకంటే ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అది న్యూట్రల్ యాటమ్ కాబట్టి. ఓకే, తర్వాత ప్రాబ్లం చూస్తే మనకి ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ స్పీషీస్ ఆర్ ఈక్వల్ టు 18 16 16 అంటున్నాడు. అంటే ఈ ఎలక్ట్రాన్స్ 18 ఉన్నాయంటే ఒక యాటమ్ తీసుకుంటే ఇందులో ఎలక్ట్రాన్స్ 18 ఉన్నాయి, ప్లస్ ప్రోటాన్స్ 16 ఉన్నాయి, ప్లస్ న్యూట్రాన్స్ కూడా 16 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 16 ఉంది అంటే ఇది అటామిక్ నెంబర్ 16 అవుతుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కలిపితే 16 16 32 అవుతుంది. 32 అంటే 16 32 అంటే ఏంటిది? సల్ఫర్. 1632 అంటే సల్ఫర్ అవుతుంది. 16 అటామిక్ నెంబర్ సల్ఫరే కదా 32. కానీ ఎలక్ట్రాన్స్ 18 ఉన్నాయి కదా. ఎలక్ట్రాన్స్ 18 ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయంట. అంటే S2- ఇది నెగిటివ్ ఛార్జ్ అనమాట. S2- అంటే ఇది నెగిటివ్ ఛార్జ్. అంటే ఆ యొక్క ఎలిమెంట్ ఏంటంటే S ఉంటుంది, దాని మీద 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 2 ఇది ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే 18 కాబట్టి. దాని అటామిక్ నెంబర్ ఎంత? 16. దాని మాస్ నెంబర్ ఎంత? 32. 16 16 అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కాబట్టి. సో అది సల్ఫైడ్ అయాన్ అనమాట. H2S తీసుకుంటే మనం హైడ్రోజన్ సల్ఫైడ్. H అనేది ప్లస్ వస్తుంది, ఇంకో H అనేది ప్లస్ వస్తుంది, S అనేది 2- వస్తుంది.
సో ఆ విధంగా దీని గురించి అడుగుతున్నాడు అనమాట. S2 మైనస్ అనేది అడుగుతున్నాడు. ఇతను ఏం రాశాడు, ఇతను కూడా అదే రాశాడు చూడండి, కూడా అదే రాశాడు. ఓకే ఓకే బిఫోర్ యూజింగ్ ద నోటేషన్ XZ ఫైండ్ అవుట్ వెదర్ ద స్పీషీస్ ఈజ్ న్యూట్రల్ యాటమ్. అంటే ఇది దేనికి వర్తిస్తుంది, మనం ఫస్టే చెప్పుకున్నాం. ఆ ఫార్ములా అనేది ఓన్లీ న్యూట్రల్ యాటమ్కి వర్తిస్తుంది. న్యూట్రల్ యాటమ్కి అది డినోట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటేనే ఇది డినోట్ చేస్తుంది. ఓకే క్యాటయాన్ ఆర్ యానియాన్ అంటే న్యూట్రలా, క్యాటయానా, యానియానా. క్యాటయాన్ అంటే ఏంటి, ఇందాక చెప్పుకుందాం మనం. క్యాటయాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ని కోల్పోయి ఉండాలి, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉండాలి. అదే యానియాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండాలి ప్రోటాన్స్ కన్నా. ప్రోటాన్స్ కన్నా ఎక్కువ ఉండాలి, అంటే ప్రోటాన్స్ తక్కువ ఉండాలి, ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటే దాన్ని యానియాన్ అంటారు. అదే ఎలక్ట్రాన్ తక్కువ ఉండి ప్రోటాన్ ఎక్కువ ఉంటే దాన్ని క్యాటయాన్ అంటారు. దాని గురించి ఇక్కడ రాశాడు అనమాట. సో అది చదవండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేసి అడగండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ క్లాస్లో మనం డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్ మోడల్ చూద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.